సినిమాలకు కాలదోషం ఉండదు. దశాబ్దాలు గడిచినా వాటి సౌరభాలు ప్రేక్షకులను వెంటాడుతూనే ఉంటాయి. తరంతో సంబంధం లేకుండా 5G ప్రపంచంలోనూ నీరాజనాలు అందుకుంటాయి. అలాంటి వాటిలో ముందు వరుసలో నిలిచే క్లాసిక్ ముత్యాల ముగ్గు. 1975లో విడుదలైన ఈ కుటుంబ కథా చిత్రం ఈ సంవత్సరంతో 50 వసంతాలు పూర్తి చేసుకుంది. అర్ధ శతాబ్దపు అడుగుల్లో ఎందరో ఫిలిం మేకర్స్కి ఒక దిక్సూచిలా నిలబడింది. ఈ ఆణిముత్యం వెనుక విశేషాలు, తెర వెనుక సంగతులు తెలుసుకుందాం. 1974 దర్శకులు బాపు, రచయిత ముల్లపూడి వెంకటరమణ గార్లకు లవకుశ అంటే పంచ ప్రాణాలు. ఎన్నిసార్లు చూసినా ఎక్కడైనా థియేటర్స్లో ఆడుతుందని తెలిస్తే చాలు వీళ్ళ పేరు మీద 2 టికెట్లు తెగాల్సిందే. రీమేక్ చేయలేం కానీ సామాజిక చిత్రంగా దీన్ని ఇంకో రూపంలో తీయాలనే ఆలోచనతో ఒక కథ రాసుకున్నారు. అదే సమయంలో ఎంవిఎల్ నరసింహారావు, సుకుమార్ అనే వ్యక్తులు కలిసి ఈ స్టోరీ విని నిర్మించడానికి ముందుకొచ్చారు. 12 లక్షల దాకా బడ్జెట్ అవ్వచ్చని అంచనా వేసుకున్నారు. ప్రాజెక్ట్ ఓకే అయింది. కెమెరామ్యాన్గా ముంబై నుంచి ఈశాన్ ఆర్యాను పిలిపించారు. సంగీత దర్శకుడిగా మామ కేవి మహదేవన్ తప్ప వేరే ఆప్షన్ ఆలోచించలేదు. హైదరాబాద్లో షూటింగ్ స్టార్ట్ అయింది. రావు గోపాలరావు ఇంటి సెట్ కోసం రాజ్ క్యాసిల్ హోటల్ని బుక్ చేసుకొని అక్కడే చిత్రీకరణ మొదలుపెట్టారు. హీరో ఇల్లుకి ప్రముఖ సాహితీవేత్త గుంటూరు శేషేంద్ర శర్మ గారి జ్ఞాన్బాగ్ ప్యాలెస్ని ఎంచుకున్నారు. ఒక పావు వంతు పూర్తి కాగానే నిర్మాత దగ్గర డబ్బులు లేవు. అన్నపూర్ణ డిస్ట్రిబ్యూషన్కు చెందిన వాళ్ళు ముందుకొచ్చారు. అనుకున్న టైంకి ఎలాంటి విఘ్నాలు లేకుండా ముత్యాల ముగ్గు పూర్తయింది. వర్కింగ్ టైటిల్గా పెట్టుకున్నదే పేరుగా ఫిక్స్ చేసుకున్నారు. 1975 జూలై 1 విడుదలైన ఈ సినిమాకు మొదటి వారం రోజులు పెద్దగా టాక్ లేదు. థియేటర్స్ సగం నిండడం కూడా గొప్ప అనిపించేది. క్రమంగా పబ్లిక్ టాక్ వైరస్లా పాకిపోయింది. మెల్లగా మొదలైన జనం తండోపతండాలుగా మారారు. ముఖ్యంగా మహిళలు ఉదయం మధ్యాహ్నం సరిపడా వంటలు చేసేసి ముత్యాల ముగ్గు ఉదయం ఆటకు గుంపులుగా వెళ్ళిపోయారు. ఒక ప్రభంజనంలా ముత్యాల ముగ్గు 12 కేంద్రాల్లో 100 రోజులు ఆడటం రికార్డ్. కలెక్షన్లు చూసి బయ్యర్లు కూడా సర్ప్రైజ్ అయిపోయారు. ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా జాతీయ స్థాయిలో రజతం గెలుచుకుంది. నంది అవార్డు సాధించింది. అవార్డులు, పురస్కారాలు వెలువెత్తాయి. తమిళంలో మహాలక్ష్మి, హిందీలో జీవన్ జ్యోతిగా ముత్యాల ముగ్గు రీమేక్ అయింది. ఒరిజినల్ స్థాయిలో ఆడలేదు కానీ అక్కడ కూడా మంచి హిట్ సాధించుకుంది. దూరదర్శన్లో మొదటిసారి ప్రసారం చేసినప్పుడు ఇళ్లల్లో నుంచి జనాలు బయటికి వస్తే ఒట్టు. అసలు లవకుశకు ముత్యాల ముగ్గుకు ముడి ఎక్కడ ఉందో చూద్దాం. అపార్థాల వల్ల విడిపోయిన తల్లిదండ్రులను బిడ్డలు కలిపే ప్రయత్నం చేస్తే వాళ్ళ శక్తి చాలక సాక్షాత్తు హనుమంతుడు వచ్చి సహాయం చేస్తాడు. పచ్చని వీళ్ళ జీవితంలోకి రావణాసుడిలా ప్రవేశించిన కాంట్రాక్టర్ ఆట కట్టిస్తాడు. స్వచ్ఛమైన ప్రేమను, బంధాలను ఎవరూ అడ్డుకోలేరని, తనను నమ్ముకున్న వాళ్లకు దేవుడే అండగా నిలుస్తాడనే సందేశం ఇచ్చి ప్రతి ముంగింట్లో ముత్యాల ముగ్గులు కలకలలాడాలని సందేశం ఇచ్చారు బాపు రమణ. సగటు మధ్యతరగతి మహిళగా సంగీత, మంచివాడైన ధనవంతుడిగా శ్రీధర్ని చూసి ఆడియన్స్ తమను తాము పోల్చుకున్నారు. డబ్బు కోసం పచ్చని కాపురాల్లో చిచ్చుపెట్టే కాంట్రాక్టర్గా రావు గోపాలరావు కూల్ విలనిజం భయపడుతూనే వా అనని వారు లేరు. ఆయన అసిస్టెంట్గా అల్లు రామలింగయ్య కెరీర్ బెస్ట్ అనిపించుకునే నటన ప్రదర్శించారు. కాంతారావు, సూర్యకాంతం, ముక్కామల, సాక్ష రంగారావు, అర్జా జనార్దన్ రావు, పూర్ణిమ, సుబ్బారావు తదితరులు అత్యంత సహజంగా తమ పాత్రలకు ప్రాణం పోశారు. మనిషన్నాక కాసంత కళాపోషణ ఉండాలా అంటూ విలన్తో పలికించిన డైలాగులు ఓ రేంజ్లో పేలాయి. కేవలం సంభాషణలతో కూడిన క్యాసెట్లు, ఎల్పి రికార్డులు విడుదల చేస్తే 10,000కు పైగా అమ్ముడుపోవడం పత్రికల్లో పతాక శీర్షిక అయింది. సజ్జద్ హుసేన్ అందించిన నేపథ్య సంగీతం, బాలు, సుశీల, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, రామకృష్ణ, పిబి శ్రీనివాస్ గాత్రలు సుమధురమైన పాటలకు ప్రాణం పోశాయి. ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయా పాట వినిపించని తెలుగు లోగిలి ఉండేది కాదట. ఒక్క సినిమాతో సంగీతకు హోమ్లీ హీరోయిన్గా బోలెడంత ఖ్యాతి వచ్చేసింది. ఎన్టీఆర్, కృష్ణ లాంటి స్టార్ కమర్షియల్ సినిమాలు రాజ్యమేలుతున్న టైంలో మలయ మారుతం లాంటి ముత్యాల ముగ్గు ఆహ్లాదం, వినోదంతో పాటు కుటుంబ వ్యవస్థకు కావాల్సిన గొప్ప సందేశాన్ని ఇచ్చింది. ప్రింట్లు ఎక్కువ వేయకపోవడం వల్ల ఆలస్యంగా రిలీజ్ అయిన ఊళ్ళల్లో ముత్యాల ముగ్గు సంచలనాత్మక రీతిలో వసూళ్లు సాధించడం గురించి ఎంత చెప్పినా తక్కువే. అందుకే 50 కాదు
మరో 100 వసంతాలు పూర్తి చేసుకున్న ముత్యాల ముగ్గు టాలీవుడ్ చరిత్రలో శాశ్వతంగా ఉండిపోతుంది. ఆకాశం భూమి ఉన్నంత వరకు బాపు రమణ పేర్లను సువర్ణ అక్షరాలలో నిలిచేలా చేస్తుంది.